ఆదియు అంతము నీవేనయ్యా. హల్లెలూయా. దేవుని వాక్యము నిమిత్తము ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇక్కడ ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. వివాహ మహోత్సవము అంటే ఏంటి? పెళ్ళి, అంతే కదండి, పెళ్ళే కదా. ఎవని యొక్క పెళ్ళి? ఎవరి యొక్క పెళ్ళి అక్కడ? గొర్రెపిల్ల యొక్క పెళ్ళి. ఎవరు ఈ గొర్రెపిల్ల? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెపిల్లగా ఆయన ఈ భూమి మీద ఒక గొర్రెపిల్ల వలె మరి మన కోసం బలియాగమైపోయారు. బలికి ఏ విధంగా అయితే ఒక గొర్రె చాలా అమాయకంగా ఉంటుంది, చాలా అమాయకంగా ఉంటుంది, ఏ కల్మషం ఉండదు. చూడండి, గడ్డి వేస్తే, వేటు వేసే ముందు గడ్డి వేస్తే పిచ్చిదిలాగా తింటా ఉంటుంది. అక్కడికి తీసుకొచ్చేంత వరకు కూడా దానికి తెలియదు. మరలా చూడండి, గొర్రె పిల్లని, దానికి బొచ్చు వస్తూ ఉంటుంది, దాన్ని అటుపడేసి ఇటుపడేసి, చూడండి గొర్రె బొచ్చుని కత్తిరించేవాడు దాన్ని అటుపడేస్తాడు, ఇటుపడేస్తాడు, కాళ్ళు ఎత్తుతాడు, ముందున్న రెండు కాళ్ళు ఎత్తుతాడు, విచక్షణంగా దాన్ని ట్రీట్ చేస్తాడు. అయినా అది ఎలా ఉంటుందో తెలుసా? మౌనంగా 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 ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూమి మీద ఆయనని ఎంతగా ఇబ్బంది పెడుతున్నా మౌనంగా ఉన్నాడు. సరే, యేసుక్రీస్తు ప్రభువారికి సూచనగా ఈ గొర్రెపిల్లను చూసినట్లయితే, ఈ గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య ఎవరి యొక్క భార్య? గొర్రెపిల్ల యొక్క భార్య. ఈ గొర్రెపిల్ల యొక్క భార్య, దేవుని యొక్క భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచెదము రండి. లెట్ us be glad and rejoice, give honor to him. మనము ఉత్సహించి సంతోషించాలి. ఎందుకంటే గొర్రెపిల్ల యొక్క వివాహ సమయం వచ్చేసింది. ఇది ప్రకటన గ్రంథము జరగవలసిన కార్యం. ఇది యేసుక్రీస్తు ప్రభువారు మరలా రెండవసారి వచ్చినప్పుడు ఆయన పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు. మరి తన భార్య, గొర్రెపిల్ల యొక్క భార్య అయిన సంఘము, అంటే మనము సంఘము, ఆయనతో పాటు వివాహమాడుటకు ఆయన రెండవసారి వచ్చినప్పుడు మనమందరం ఆయనతో వివాహము చేయబడుటకు ఎత్తబడతాం. హల్లెలూయా. ఎందరైతే దేవుని యొక్క రక్తము చేత కడగబడ్డారో, ఎందరైతే దేవుని యొక్క మరి రక్తము చేత కడగబడ్డారో, యేసుక్రీస్తు ప్రభువారు రెండవసారి వచ్చినప్పుడు మనమందరము ఒక వధువు వలె ఆయనతో పాటు వివాహము చేయబడటానికి ఎత్తబడుతున్నాం. ఎవరు ఈ గొర్రెపిల్ల? వరుడు, ఆయనే పెండ్లి కుమారుడు. అయితే ఇక్కడ ఎవరు సిద్ధపరచబడుతున్నారు? ఎవరు సిద్ధపడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క భార్య అయిన
సంఘము. సంఘం అంటే మనమే. సంఘము అనగా వధువు. ఈ వధువు అయిన సంఘము సిద్ధపడుతూ ఉన్నది, ఈ భూమి మీద సిద్ధపడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు రాక కొరకు ఎదురు చూస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు వస్తారని ఈ సంఘం ఎదురు చూస్తూ ఉంది. మనం ఎదురు చూస్తున్నామా? ఎదురు చూస్తున్నామా? మనం ఏమనుకుంటాం? ప్రభువా ఇంకొక 5 సంవత్సరాలాగు, ఇంకొక 10 సంవత్సరాలాగు, ఇంకొక 20 సంవత్సరాలాగు, మా పిల్లలు పెద్దవ్వాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, చాలా 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 మరి చేయాల్సిన పనులు ఉన్నాయి, ధర్మాలు ఉన్నాయి చాలా. ఎంతమంది సిద్ధపాటు కలిగి ఉన్నారు? కొంత గుండె మీద చేసుకొని ఒకవేళ దేవుడు వస్తే నేను ఎత్తబడతాను అన్నవారు చేయెత్తగలుగుతారా? ఎంతమంది గుండె మీద చేసుకొని ఇప్పటికిప్పుడు దేవుడు వచ్చాడు అనుకోండి, నేను దేవుడి దగ్గరికి వెళ్తాను అన్న వాళ్ళు ఒక్కలైనా ఉంటారా? కష్టమే. ఎవరో ఒకరికి ఏదో ఒక బలహీనత, ఏదో ఒక చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి, లేదా క్షమాపణ పొందుకోకపోవచ్చు, దేవుని ఎదుట మీరు క్షమాపణ పొందుకోకపోవచ్చు. అందుకే ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు కనుక దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు కదా. దేవుడు అన్నాడు కదా, నేను ఎలా వస్తానన్నాడు దేవుడు? దొంగ వలె వస్తాను, మీరు అనుకొనని గడియలో నేను వస్తాను, మీరు అనుకొనని గడియలో వస్తాను. మనం సిద్ధపాటు లేకుండా ఇప్పటికిప్పుడు దేవుడు వచ్చేసాడు అనుకోండి, విడవబడ్డామనుకోండి, ఇన్ని సంవత్సరాలు చేసిన ప్రయాసంత వ్యర్థం, ఇన్ని సంవత్సరాలు మీరు ఇచ్చిన కానుకంత కూడా వ్యర్థమే, ఇన్ని సంవత్సరాలు మీరు దేవుని మందిరానికి వచ్చి కూడా వ్యర్థమే, ఇన్ని సంవత్సరాలు ఉపవాసం ఉండి కూడా వ్యర్థమే, ఇన్ని సంవత్సరాలు లోకములో సమయాన్ని గడపకుండా ఇక్కడికి వచ్చి దేవుని మందిరంలో ఉండి కూడా వ్యర్థమే. ఎందుకు? ఎత్తబడినప్పుడు, దేవుడు వచ్చినప్పుడు ఎత్తబడకపోతే ఇంత భక్తి చేసి, ఇంత జీవించి, ఇన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చి, ఇన్ని కానుకలు ఇచ్చి, ఇన్ని త్యాగాలు చేసుకొని తీరా దేవుడు వస్తే నీవెవరో నాకు తెలీదు అని దేవుడు మనల్ని అంటే, నీవెవరో నాకు తెలియదని దేవుడు మనల్ని అంటే, ఇంత చేసిన భక్తి. చూడండి, పరిచర్య చేస్తూ ఉంటాం, దేవుని మందిరానికి వస్తాం, పరిచర్య చేస్తూ ఉంటాం, కానుకలు ఇస్తూ ఉంటాం, సమయాన్నంతా దేవుని మందిరంలో గడుపుతూ ఉంటాం, లేచినమంటే ప్రార్థన చేస్తూ ఉంటాం, పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం, వాక్యం చదువుకుంటూ ఉంటాం. ఇంత దేవుని కొరకు వెచ్చించిన సమయం అంతా వ్యర్థమైపోతుంది ఎప్పుడు ఎత్తబడిన గుంపులో మనము లేకపోతే. అందుకే ఏ క్షణము దేవుడు వస్తాడో తెలీదు, ఏ క్షణం మనం మరణిస్తామో తెలీదు. ప్రతి క్షణము భయపడుతూ, ఎత్తబడి గుంపులో మనం ఉండవేమో అని భయపడుతూ ఎప్పటికప్పుడు దేవుని ఎదుట, ప్రభువా నన్ను క్షమించు, 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 నా చూపు ద్వారా, నా నోటి ద్వారా, నా మాట ద్వారా, నా తలంపుల ద్వారా, నా నడవడిక ద్వారా నేను చేసిన ప్రతి విధమైన తప్పులను క్షమించమని ప్రతిరోజు భయపడుతూ, ప్రతి క్షణం భయపడుతూ యథార్థమైన భక్తి జీవితాన్ని జీవించాలి, లేకపోతే విడిచిపెట్టబడతాం. ఇక్కడ చూడండి ప్రియులారా, తన్ను తాను ఏం చేస్తుందంట? ఈ పెండ్లి కుమార్తె సిద్ధపరుచుకుంటూ ఉంటుందంట. చూడండి, దేవుడు ఎవరితో సంఘాన్ని పోల్చాడంటే, ఎవరితో పోల్చాడు? వధువుతో దేవుడు పోల్చాడు. ఆయన వరుడుగా పోల్చబడ్డాడు. అందుకే ఈ గొర్రె పిల్లంట తనను తాను సిద్ధం చేసుకుందంట, సిద్ధపరుచుకుంటుందంట. ఈ గొర్రె పిల్ల ఎలా సిద్ధపరుచుకుంటుంది? ఇప్పుడు పెళ్ళుంది, వరుడు ఉన్నాడు, వధువు ఉంది. వధువు ఏం చేస్తూ ఉంటుంది? సిద్ధపడుతూ ఉంటుంది. అదే ఇప్పుడు అనుకోండి, ఇప్పుడంటే పెళ్ళిని మరి దేవుని వరుడుగా, దేవుణ్ణి వధువుగా సంఘాన్ని పోల్చాం. అదే నిజ జీవితంలో పెండ్లి కుమారుడు ఏం చేస్తాడు? వారం ముందే ఆ మేకప్లని, ఈ మేకప్లని, ఆ హెయిర్ స్టైల్ అని, ఈ హెయిర్ స్టైల్ అని, పురుషుడు ఫేస్ ప్యాకప్ అని, తర్వాత అదే స్త్రీ అనుకోండి, ఆ మేకప్లు, ఈ మేకప్లు, ఉన్న ఫేస్ ఒకటైతే పేడ కలర్ ఒకటి ఉంది ఈ మధ్య ఎక్కడ చూసినా. మనం చిన్నప్పుడు అదికేవాళ్ళం, పేడని తీసుకొచ్చి ఇంటి ముందు మట్టి రోడ్లు కాబట్టి పసుపుగా ఉండేది.
ఇప్పుడు ఫేసులు కూడా అన్నీ ఎలా వచ్చినాయి అంటే పసుపుగా తయారవుతుంది. ఈజీగా కనిపెట్టచ్చు. ఎలా ఉంటుందంటే పసుపుగా మొత్తం. ఇంకా అబ్బాయిలకు వచ్చేసరికి కొంచెం వెంట్రుకలు ఉన్నా ఏదో పౌడర్ ఇట్లా వేసి లేదు, దాన్ని పౌడర్ వేసి ఏమీ లేకపోయినా అక్కడక్కడ వెంట్రుకలు ఉన్నా కానీ ఇప్పుడు బాయ్స్కి కూడా హెయిర్ ఏం చేసేసారంటే ఏదో నిండుగా అద్దె చూపిస్తున్నారు. ఇలా చేసుకోక అబ్బాయి రీసెంట్గా ఒక పెళ్లి జరిగింది. ఎక్కడ జరిగిందంటే వర్షంలో జరిగింది. బయట చేసుకున్నారు. తెర వర్షం పడింది. ఆ పౌడరు, ఆ బ్లాక్ కలర్ పౌడర్ మొత్తం వెళ్ళిపోయింది. ఈ లోపల అమ్మాయి కూడా ఉంది. అమ్మాయికి ఉన్న ఆ ఎల్లో కలర్ మొత్తం పోయింది. ఏదో నల్లగా ఫేస్ కనపడుతుంది. అప్పుడు దాకా ఏంటి ఇందాకే తెల్లగా ఉంది, ఇప్పుడేంటి నల్లగా అయిపోయింది, సూర్యుడు వచ్చాడేమో అనుకోండి. ప్రియులారా కదా, ఎంతో సిద్ధపరచుకుంటూ ఉంటారు. ఒక నెల ముందే ఆ బట్టలు ఈ బట్టలు కాస్ట్లీ వెంటనే సూట్ కుట్టించుకుంటూ ఉంటారు. సూట్ కుట్టించేస్తారు. ఒక 5,000 పెట్టి లేదా 4,000 పెట్టి, ఇంకా ఎక్కువే బంగారం కొంటారు, అది కొంటారు, ఇది కొంటారు. ఎందుకు? వారిని ఏం చేసుకుంటున్నారు? సిద్ధపరుచుకుంటూ అంటున్నారు. మనం కూడా మరి వధువైన సంఘం కూడా మనం కూడా ఏం చేయాలంటే సిద్ధపరుచుకోవాలంట. హల్లెలూయా! సిద్ధపరుచుకోవాలి. ఆ పెండ్లి కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారిని ఎదుర్కోవడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. మనలో ఏదైనా లోపం ఉందా, మనలో ఏదైనా దేవునికి ఇష్టం లేనిది ఉందా, దేవునికి ఇష్టం లేనిది ఏదైనా ఉంటే అది తీసివేసుకోవాలని మనల్ని మనం సిద్ధపాటు చేసుకోవాలి. సిద్ధపాటు చేసుకోవాలంటే ముందేం చేయాలి? ఇప్పుడు పెళ్ళి జరుగుతుంది అనుకోండి, పురుషుడు ఏం చేస్తాడు? ఏర్పాటు చేసుకుంటాడు. ఈ అమ్మాయి ఓకే. స్త్రీ ఏం చేసుకుంటుంది? ఈ అబ్బాయి ఓకే అంటే ఫిక్స్ చేసుకుంటారు. ఇష్టపడి అంటే నచ్చితేనే చేసుకుంటారు. అలాగే దేవుడు కూడా నిన్ను నన్ను ఇష్టపడి ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా! నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఆయన యొక్క ఏర్పాటు ఎలా ఉందో తెలుసా? నీ అందాన్ని చూసి ఆయన నిన్ను ఏర్పాటు చేసుకోలేదు, నీ ఆస్తిని చూసి ఆయన నిన్ను ఏర్పాటు చేసుకోలేదు, లేదా నీ తెలివితేటలను చూసి నిన్ను ఏర్పాటు చేసుకోలేదు. కానీ ఆయన నిన్నుగా ప్రేమించి, చూడండి, ఆయనకి మన ఎడల జాలి కలిగి, ఏం కలిగిందండి? జాలి కలిగిందంట. ఆయన జాలి కలిగి నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ బిడ్డను నేను ఎలా అయినా రక్షించాలి, ఇతనితో నేను ఎలా అయినా మాట్లాడాలి, అతడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ, అతడు ఎలాంటి భయంకరమైన వ్యక్తి అయినప్పటికీ ఇతను నేను మార్చాలని దేవుడు అనుకుంటే, దేవుడు తలుచుకుంటే, దేవుడు మారిస్తే, చూడండి, ఆ వ్యక్తి మారిపోతాడు. మారిపోవటమే కాదు, తన 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 ప్రవర్తనంతా మారిపోతుంది. దేవుడు ఏర్పాటు చేసుకుంటే. మనలందరినీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా చాలామంది తెలివైన వారు, జ్ఞానవంతులు, అందమైన వారు చాలామంది లోకంలో ఉన్నారు. సో మెనీ గ్రేట్ పీపుల్ ఆర్ దేర్. కానీ దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే మన ఎడల జాలి కలిగిందంట. ఎస్తేరు కూడా రాజైన అహష్వరోషు తనకి రాణిగా ఏర్పాటు చేసుకోవడానికి ఒక అమ్మాయిని వెతకమన్నప్పుడు, ఎందుకు వెతకమన్నాడు? రాణి అయినా ఎవరో వస్తీ. రాజు చెప్పాడు, ఒక మంచి విందు ఏర్పాటు చేశాడు, రాణిగారిని పిలవండి. మన రాణిగారిని పిలిస్తే ఆ సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ చూపిద్దామని, ఆ సంస్థానంలో ఉన్నవారందరినీ చూపిద్దామని పిలిస్తే అవేం చేసిందంట? రాజు చెప్పినా కానీ రాలా. ఈ లోపల రాజు కోపం వచ్చింది. ఒకవేళ కానీ ఈ వస్తీ నా మాట వినలేదు కనుక ఈ సంస్థానంలో ఉన్న స్త్రీలందరూ పురుషుల మాట వినరేమో అని చెప్పి ఏం చేశాడంటే అహష్వరోషు ఆమెని రాణిగా తిరస్కరించి వేరొకరిని కొరకు చూశారు. మరి ఆ ఊరిలో ఉన్న, ఆ సామ్రాజ్యంలో ఉన్న అందరి స్త్రీలను పిలిచారు. కానీ ఎవరి పట్ల జాలి కలిగింది? ఎస్తేరు పట్ల జాలి కలిగింది. ఈ ఎస్తేరు
బంగారం ధరించుకొని రాలేదు, లేదా మేకప్ వేసుకొని రాలేదు, లేదా ఈ లోక సంబంధమైన అలంకరణ చేత అలంకరింపబడలేదు. కానీ రాజు చూసినప్పుడు తన ఎడల ఎందుకు కనికరం కలిగిందంటే, ఎందుకు కనికరం కలిగింది? జాలి పడ్డాడు రాజు. హల్లెలూయా! జాలి పడ్డాడు ఆ రాజు. ఎందుకు జాలి కలిగింది, ఎందుకు కరుణ కలిగిందంటే, తనని చూసినమ్మటే దైవికం కనిపించింది. దేవుడే జాలిని కలుగు చేశాడు కదా. ఆ రాజు ఆ స్త్రీ పట్ల జాలి కలిగినట్లు మన పట్ల కూడా, సంఘం పట్ల కూడా దేవునికి జాలి కలిగి నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీవు అనుకోవచ్చు, అరే అనవసరంగా బాప్తీసం తీసుకున్నావే, డాన్స్ చేయలేకపోతున్నావు, అనవసరంగా బాప్తీసం తీసుకున్నావే, అందరికి వెళ్ళి చూడలేకపోతున్నావు, అరే అనవసరంగా బాప్తీసం తీసుకున్నామే, సినిమా పాటలు పాడలేకపోతున్నావు, అరే అనవసరంగా బాప్తీసం తీసుకున్నామే, ఈ లోక యవనస్తులు ఉన్నట్లు నేను ఉండలేకపోతున్నానే, వారు జీవించినట్లు నేను జీవించలేకపోతున్నానే, అనవసరంగా బాప్తీసం తీసుకున్నా అని బాధపడాల్సిన పని లేదు. ఎందుకు తెలుసా? అది ఎందరికో లేని భాగ్యాన్ని నీకు నాకు అనుగ్రహించాడు. ఎందుకంటే ఆ వరుడు, ఆ పరిశుద్ధుడైన వరుడికి మన ఎడల జాలి కలిగింది. నీకు కోట్లు ఆస్తున్నోడు కూడా రక్షణ లేదు, కానీ మనం ఎంత పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడు మన ఎడల జాలి కలిగి ఆయన మన పట్ల ప్రేమను చూపించి మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఒకవేళ నీవు దేవుని నిమిత్తం ఏ ఆనందాన్ని అయితే కోల్పోతున్నావో అంతకన్నా శ్రేష్టమైన ఆనందాన్ని నీ జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా! నీవు కోల్పోయిన దానికి, నీవు కోల్పోయిన సంతోషానికి దేవుడు రెట్టింపు ఆనందాన్ని కలుగు చేస్తాడు. దేవుని నిమిత్తం ఏది కోల్పోయినా దేవుడు నీకు 2 4 దేవుడు తిరిగిస్తాడు తప్ప నిన్ను బాధతోనో వేదనతోనో లేదా నీ సంతోషాన్ని హరించే వ్యక్తిగా దేవుడు మాత్రమో ఉండడు. శ్రేష్టమైన వాటిని నీ జీవితంలోనూ అనుగ్రహిస్తాడు. ప్రియులారా, మరి సంఘం ఎవరండి? సంఘము ఎవరు? సంఘము మనమే. మరి సంఘము పెళ్లి కూతురు, మరి దేవుడెవరు? పెండ్లి కుమారుడు. చూడండి, దేవుడు కూడా తనను తాను పెండ్లి కుమారుడుగా ఎంచుకున్నాడు. మరి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. మైక్లో చదవండి అక్క. చదవండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం. జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయి బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలను. హల్లెలూయా! ఎక్కడి నుంచి రావాలంట? పెండ్లి కుమారుడు ఎక్కడి నుంచి రావాలండి? పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి రావాలంట. పెండ్లి కుమార్తె ఎక్కడి నుంచి రావాలి? గదిలో నుంచి రావాలి. మరి అంతఃపురం అనంగా ఏంటి? పరలోక రాజ్యము. ఈ పరలోక రాజ్యములో నుంచి ఎవరు వస్తున్నారు? పెండ్లి కుమారుడు వస్తున్నాడు. మరి పెండ్లి కుమార్తె ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడి నుంచి రావాలండి? గదిలో నుంచి రావాలి. సపోజ్ ఇది పెండ్లి కుమారుడు ఇల్లు అనుకోండి. పెండ్లి కుమార్తె ఇక్కడ సపోజ్ మన చర్చిలోనే లేదు, ఇదే ఒక ఇల్లు అనుకోండి. పెండ్లి కుమారుడు యొక్క ఇల్లు అనుకోండి. పెండ్లి కుమార్తె ఎక్కడో ఏదో ఊరు, ఆ ఊరు నుంచి రావాలి పెండ్లి కుమార్తె. ఈ ఊరికి వచ్చారు. మనం ఏం చేయాలి? వచ్చిన వారిని మరి సిద్ధపరచబడాలి. పెళ్లి కూతురు ఏ విధంగా అయితే సంఘం సిద్ధపరచుకుంటుందో పెళ్లి కూతురు కూడా సిద్ధపరచబడాలి. కాబట్టి ఏమిస్తాం వాళ్ళకి? విడత గది ఇస్తాం. హల్లెలూయా! ఏమిస్తామండి? పండు. ఎందుకు సిగ్గుపడుతున్నావు పండు? ఇదేదో సిగ్గుపడే అంశం కాదు. ఇది ఆత్మీయమైన మర్మముతో కూడిన సందేశం, అలంకారముగా చేయబడిన సందేశం. అయితే పెండ్లి కూతురికి ఏమి ఇస్తాము? విడిద గది ఇస్తాము.
అంతఃపురము పరలోకమైతే పరలోకము నుండి పెండ్లి కుమారుడు వస్తే విడిది గదిలో నుంచి ఎవరు వస్తారండి? పెండ్లి కూతురు. ఈ పెండ్లి కూతురికి ఒక గది ఇవ్వబడింది, ఒక విడిది గది ఇవ్వబడింది. ఈ గదిలో ఏం చేస్తుంది? తనను తాను సిద్ధపరుచుకుంటూ ఉంటుంది. అంతఃపురము పరలోకమైతే గది దేవుని యొక్క మందిరము. హల్లెలూయా! ఈ గది దేవుని యొక్క మందిరము. ఇది ఒక విడిది గది. ఈ విడిది గదిలో పెండ్లి కూతురు ఏం చేయాలి? సిద్ధపరచబడాలి, తనను తాను సిద్ధపరచబడాలి. దైవజనులు సిద్ధపరుస్తూ ఉంటారు. ఈ సంఘము సిద్ధపరచబడాలి. ఎందుకు దేవుని మందిరానికి రావాలి? ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళాలంటే, ఈ మందిరానికి వస్తే నీవు సిద్ధపరచబడతావు. నీలో ఉన్న లోపాలని దేవుడు తెలియజేసి, నీలో ఉన్న లోపాలని దేవుడు బయటపెట్టి నీతో మాట్లాడి నిన్ను సరిచేసి సరిదిద్ది ఆ గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలో పరిశుద్ధమైన ఒక స్త్రీ వలె నిన్ను దేవుని ఎదుట నిలబెట్టడానికి ఈ గది ప్రతి ఒక్కరికి అవసరము. కొంతమంది ఈ గది నుంచి తప్పించుకుంటూ ఉంటారు, ఈ గది నుంచి పారిపోతూ ఉంటారు, ఈ గదిలో సమయం గడపడానికి ఇష్టపడరు. దే వోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ టు స్పెండ్ సమ్ టైమ్ ఇన్ గాడ్, టు స్పెండ్ సమ్ టైమ్ విత్ చర్చ్. దేవుని మందిరంలో సమయాన్ని గడపడానికి ఎంత మాత్రం ఇష్టపడరు. సినిమాలు చూడటానికైనా ఇష్టపడతారు, ఇంట్లో ఉండి సినిమాలు చూడటానికైనా, సీరియల్ చూడటానికైనా, లేదా వారికి ఇష్టమైన కాలయాపన చేయడానికి ఇష్టపడతారు. కానీ తనను తాను సిద్ధపరుచుకుందామని దేవుని మందిరానికి వద్దామనే ఒక్క ఆలోచన లేదు మనుషులకి. ప్రియులారా, ఇది సిద్ధపరచబడే గది. ఈ గది, ఈ పరలోకము, ఈ మందిరము, ఇది ఒక పరలోక గవిని. అక్కడున్న పరలోకానికి చేర్చబడాలంటే ఇక్కడున్న ఈ గదిలో, ఇక్కడున్న ఈ గవినిలో సిద్ధపరచబడి ఆ ఆత్మీయత సరితూగాలి. కాబట్టి ఇక్కడ మనల్ని ఏం చేస్తారంటే సరిదిద్దుతూ ఉంటారు. ప్రియులారా, మనం ఇక్కడ సిద్ధపరచబడాలి. మరి పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పరలోక రాజ్యములో నుంచి వస్తుంటే పెండ్లి కూతురైన సంఘము ఈ గదిలో నుంచి వస్తూ ఉంది. హల్లెలూయా! కీర్తనల గ్రంథములో కీర్తనాకారుడైన దావీదు కూడా ఈ విధంగానే తెలియజేస్తూ ఉంటాడు. ఒకసారి చూద్దాము. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరిగెత్తనుల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తనుల్లసించుచున్నాడు. హల్లెలూయా! ఎవరి గురించి ఇక్కడ రాయబడింది? ఎవరి గురించి రాయబడింది? చూడండి, 19వ అధ్యాయం 1వ వచనములో చూస్తే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధన చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటికి స్వరం వినబడదు. వాటి కొలునులు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. ఎవరి గురించి? అతడు అనగా ఎవరు? మొదటి వచనములో చూస్తే దేవుని గురించి తెలియజేస్తుంది. అతడు ఎక్కడి నుంచి వస్తున్నాడంట? పెండ్లి కుమారుడైన దేవుడు అంతఃపురములో నుంచి వస్తున్నాడంట. హల్లెలూయా! అంతఃపురములో నుంచి పెండ్లి కుమారుడు వస్తున్నాడు. ఆ పెండ్లి కుమారుడే యేసు. ఆ పెండ్లి కుమారుడైన యేసు ఆయన తనను తాను వరుడుగా ఆయన ప్రకటించుకున్నాడు. హీఈస్ ద బ్రైడ్ గ్రూమ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఛాంబర్. ఆయన అంతఃపురములో నుంచి వస్తున్నాడు. ఆయన పెండ్లి కుమారుడైతే సంఘమైన మనమే పెండ్లి కుమార్తెము. సరే, ఇప్పుడు ఏం చేయాలి? విడిది గది ఇచ్చేశారు. పెండ్లి కూతురికి విడిది గది ఇచ్చేస్తారు. అదే ఈ లోక సంబంధమైన
పెండ్లి గది అనుకోండి, అదే విడిది గది అనుకోండి, ఏముంటాయండి ఆ గదిలో? అద్దం ఉంటుంది. ఏముంటుంది? వెళ్ళినమ్మటే పెద్ద అద్దం ఉంటుంది. ఎప్పుడైనా బార్బర్ షాప్కి వెళ్ళాం అనుకోండి, ఆ బార్బర్ షాప్లో మనం జుట్టు ఎంత వెనక్కి వెళ్ళినా కొంచెం ముందుకు వచ్చినట్టు ఉంటుంది. కొన్ని అద్దాలు చూడండి, ఎంత లావుగా ఉన్నప్పటికీ కొంతమంది సన్నగా కనపడతారు కదా. కొన్ని అద్దాలు మోసపరిచే అద్దాలు. ఏంటండి? మోసపరిచే అద్దం. అయితే ఈ అద్దం మోసపరిచిద్దేమో కానీ దేవుని వాక్యము అద్దం వల్లే మనల్ని ప్రతిబింబింపచేస్తుంది కదా. అద్దంలో చూసుకున్నప్పుడు మనం ఎలా కనపడుతున్నామో ఈ వాక్యములో చూసుకున్నప్పుడు మన తప్పులు మన ఎన్ని కనిపిస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఈ గదిలో ఉండే ఈ అద్దము, ఆ అద్దము ఏ అద్దము? గాజు పలకైన అద్దం మనల్ని మోసం చేయొచ్చు, కానీ ఈ అద్దం మాత్రం మనల్ని మోసం చేయదు. కొంతమంది చూడండి, ఈ అద్దం ద్వారా మోసపరుస్తూ ఉంటున్నారు. ఇప్పుడు ఏ అద్దము? వాక్యమనే అద్దం ద్వారా కొంతమంది మోసం చేస్తున్నారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పట్లా, వారికి అనుకూలంగా చెప్తున్నారు, వారికి అనుకూల వచనాలే చెప్తున్నారు. చూడండి, అందరినీ సంతోష పెట్టాలని, వచ్చేవారందరినీ ఆనందపరచాలని, వచ్చే వాళ్ళని పొగడము. ఏంటండి? వస్తే పొగడము. వారికి అసలు ఒక్క మాట గుచ్చుకోకుండా మిమ్మల్ని గుచ్చాలని ఉద్దేశం మాది కాదు, మీరు వెళ్ళిపోవాలనే గుచ్చాలని ఉద్దేశము కాదు. సంఘం యొక్క ఉద్దేశం ఏంటి? అనేక మంది సమకూర్చబడిన వారు సరిదిద్దబడాలి, సరిదిద్దబడిన వారు ఎత్తబడి గుంపులో ఉండాలి. కానీ ఇప్పుడున్న సంఘము, ఇప్పుడున్న ట్రెండ్ ఏమైపోయిందంటే అనుకూలంగా దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు నువ్వు అనుకున్నది చేయబోతున్నాడు, అది ఇది ఆరోగ్యం ఇచ్చేస్తున్నాడు, అది ఇచ్చేస్తున్నాడు, నువ్వు అనుకున్నది జరగబోతుంది, దేవుడు నాకు ఇది చూపిస్తున్నాడు, అది చూపిస్తున్నాడు అని చెప్పగానే ఉన్న మందిరం మొత్తం నిండిపోతుంది. మీరు ఇవ్వండి, ఇచ్చేయండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇంకిదే బోధ. నేను ఒక చర్చికి వెళ్ళాను, పెద్ద సంఘం అది. ఏది? ఆంధ్ర తెలంగాణ మన ఇండియాలోనే ఒక పెద్ద సంఘం. కాకపోతే దాని యొక్క బ్రాంచ్లోకి వెళ్ళాను. అక్కడ స్క్రీన్స్ ఉన్నాయి. 100 మంది, దగ్గర ఒక 300 మంది కూర్చోవచ్చు. అటువైపు ఒక 150 మంది, ఇటు ఒక 150 మంది కూర్చొని ఉన్నారు. అయితే దీంట్లో ఒక 5గురు 6గురు కూర్చున్నారు అనుకోండి. ఈ బెంచ్కి ఒక వ్యక్తి ఉన్నాడు, ఈ బెంచ్కి ఒక వ్యక్తి ఉన్నాడు, అటువైపు ఒక వ్యక్తి ఉన్నాడు, ఇటువైపు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ బెంచ్కి ఆ వైపు ఒక వ్యక్తి ఉన్నాడు, ఈ వైపు ఒక వ్యక్తి ఉన్నాడు. తన చేతిలో ఇంకన్నీ ఏంటి? కానుకల కవర్లు, ఇంకివే. సరే, ఈ ఒక లైన్కి ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 4 ఉన్నారు. ఒక 150 మంది కూర్చోడానికి ఎట్లేదన్నా ఒక 15 లైన్లు ఉన్నాయనుకోండి. 15 × 4 ఎంతమంది? 15 × 4 15 × 4. కమాన్ 15 × 4. పెన్ను గెలుచుకున్నావు నువ్వు చెప్పాడు. మరి ఇంత వీక్గా ఉన్నారేంటి అసలు? 15 4s, అట్లీస్ట్ 15 30 60 కదా లెక్కలు. ఈ పొలం పనులు చేసేవాళ్ళు వడ్డీ లెక్కలు ఏమంటే అవలేలాగా వేసేస్తారు కదా. మనం కూడా షార్ప్గా ఉండాలి. అంటే అన్నిట్లో ఉంటారులేండి షార్ప్. మేబీ సడన్గా చెప్పాలంటే కొంచెం కష్టం, అంతేనా? సరే, 60 మంది సంఘం. ఎంతమంది? 150 మంది. ఈ 150 మందికి జీతాలు ఇస్తూ వారి చేతిలో వచ్చే వాళ్ళని, సార్ ఇదిగోండి వచ్చేటప్పుడు మళ్ళీ వెళ్ళే దారిలో ఒక 100 మంది ఉన్నారు. ఏంటి? ఒక ల్యాప్టాప్లు పట్టుకొని, మేడం ఈ ప్లాన్ తీసుకోండి మీరు, ఈ ప్లాన్ తీసుకుంటే ఈ బైబిల్తో పాటు ఈ బుక్ ఫ్రీ, ఈ ప్లాన్ తీసుకుంటే ఈ వాగ్దానం ఫ్రీ, పాస్టర్ గారితో ఫోటో ఫ్రీ, ఈ వాగ్దానం తీసుకోండి,
సభ్యత్వం తీసుకొని త్వరగా టార్గెట్లు మళ్ళీ వాళ్ళకి టార్గెట్లు. మీరు ఈ రోజులో ఇన్ని కంప్లీట్ చేయాలి అంటే దేవుని మందిరాన్ని ఏం చేశారు? వ్యాపారపు టిల్లుగా. ఆ వాక్యం చెప్తా ఉంటే నేను విన్నాను. ఒక 20 నిమిషాలు వాక్యం చెప్తే, మొత్తం 50 నిమిషాలు వాక్యం చెప్తే 20 నిమిషాలు వాక్యం చెప్పాడు. అంటే 50 నిమిషాలు 20 నిమిషాలు వాక్యం చెప్తే మరి మిగతా ఏం చెప్పినట్టు? ఒక యాడ్ వచ్చేసింది టీవీలో యాడ్. ఏమని వచ్చింది యాడ్? ఇతడు ఒకప్పుడు దేవుని మందిరానికి రాకముందు ఇలా ఉండేవాడు, చూడండి చాలా పేదరికంగా, తర్వాత దశంభాగం ఇచ్చాడు, ఇన్ని వీడియోస్కి స్పాన్సర్షిప్ చేశాడు, ఒక్కసారిగా ఇప్పుడు కారులో తిరుగుతున్నాడు. అదొక పావు గంట వీడియో. ఇది టీవీలో రాకపోవచ్చు, మేబీ ఇక్కడ లైవ్ టెలికాస్ట్ కాకపోవచ్చు. అదొక పావు గంట. ఆ పావు గంట గురించి, ఆ వీడియో గురించి పాస్టర్ గారు ఒక 5 నుంచి 10 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చూసారా, అతను కారులో తిరుగుతున్నాడు. నెక్స్ట్ మీరు కూడా తిరగాలి కారులో. మరి తిరగాలంటే ఏం చేయాలి? వెంటనే కానుకలు ఇవ్వాలి. ఒక 20 నిమిషాలు వాక్యం చెప్పాడు, దేవుడిని దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, అలా చేయబోతున్నాడు, అయిపోయింది. తర్వాత ఇంకో పావు గంట ముందు చేసిన మరలా ముందు ఉన్న వీడియో చూద్దాం, దేవుడు మరలా మనతో మాట్లాడతాడు అని చెప్పి మళ్ళీ అదొక పావు గంట, మళ్ళీ దాని ఒక ఎక్స్ప్లెనేషన్. అంటే వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారు తెలుసా దేవుడి మందిరానికి? మేము కార్లు కొనుక్కుంటాం, బైకులు కొనుక్కుంటాం, లేదా అలా ఉంటాం ఇలా ఉంటాం అని వస్తున్నారు తప్ప, వచ్చిన వారిని ఎలా అయినా ఈ వాక్యము చేత కడిగి వారిని పరిశుద్ధపరిచి, నీవు రక్షణ పొందుకుంటేనే నిత్య జీవానికి వెళ్తావు, నీవు బాప్టిజం పొందుకుంటేనే దేవుని రాజ్యానికి వెళ్తావు, నీవు పవిత్రంగా జీవిస్తేనే దేవుని రాజ్యానికి వెళ్తావు అని ఎత్తి చూపి దేవుని వాక్య ప్రకారం వారిని సరిదిద్ది, ఎలా అయినా దేవుడు నాకు అప్పగించిన పరిచర్యని నేను నమ్మకంగా ఎత్తబడే గుంపులో ఉంచాలనే ఆలోచన పక్కన పెట్టేసి ఎకాటికి వ్యాపారము కోట్లు సంపాదిస్తున్నారు. సంపాదన కాదు దేవుని యొక్క మార్గం. మీరు కూడా అక్కడికి వెళ్తే దీవించబడతాం, ఇక్కడికి వెళ్తే దీవించబడతాం. అసలు మనలో లేకపోతే ఎక్కడికి వెళ్ళినా మనం దీవించబడం. దేవుణ్ణి కొండ మీదకి తీసుకెళ్ళి చెప్తాడు కదా, నువ్వు ఒక్కసారికి నాకు మొక్కేవనుకో, చూడు ఈ మొత్తం నేను నీకే ఇచ్చేస్తాను. ఎవరితో అంటున్నాడు సాతానుడు? దేవునితో. చూడండి, ధనం ఎవరి దగ్గర ఉంది? సాతానుడి దగ్గర ఉంది. ఈ లోకం మీద వాడికి కూడా అధికారం ఉంది. మనం అనుకోవచ్చు అక్కడికి వెళ్ళంగానే దీవించబడ్డారు. ఎంత దీవించబడి నరకానికి వెళ్తే ఏం ఉపయోగం అండి? కష్టములో ఉన్న, నష్టములో ఉన్న దేవుని కొరకు నిలబడి, అందుకే వాక్యం బాగా చదవాలి. దేవుని వాక్యము బాగా చదవాలి. చదివితే అరే ఈ వాక్యములు ఇది లేదు కదా, వాళ్ళు ఎందుకు అలా చెప్తున్నారు, ఈ వాక్యములు ఇది లేదు కదా, ఎందుకు ఇలా వక్రీకరించి చెప్తున్నారు అని అవగాహన వచ్చినప్పుడు ఎవరిని వెంబడించాలో, ఎవరి వాక్యం వినాలో, ఏ నడిపింపులో నడిపించబడాలో. అందుకే అపోస్తులైన పౌలు దేవుని వాక్యం చెప్పిన తర్వాత బెరయ సంఘస్థులంట ఆయన చెప్పింది కరెక్టేనా అని చెక్ చేసుకునేవారంట. ప్రియులారా, ఏదో గొర్రెల్లాగా చూడండి, గొర్రెలు ఏం చేస్తాయి తెలుసా? ఫస్ట్ ఒక గొర్రె అగ్నిలో దూకింది అనుకోండి, మిగతా గొర్రెలన్నీ కూడా అగ్నిలో దూకేస్తాయి. అలా కాదు ఉండాల్సింది. ఏది ఉత్తమమైనది, ఏది సరి అయినది, ఏది నిజమైనదో పరీక్షించి తెలుసుకొని దానిని వెంబడించాలి. మరి ఇక్కడ గమనిస్తే, మరి అంతఃపురంలో నుంచి వరుడు వస్తున్నాడు. ఈ మందిరం అనే ఈ గదిలో పెళ్లి కూతురు సిద్ధపరచబడతా ఉన్నది. ఈ పెండ్లి కూతురు దూరం నుంచి వచ్చిన వెంటనే ఇక్కడికి ఏం చేస్తుంది? ఈ విడిది గదిలో ఏముంటుందంటే రెడీ అవ్వడానికి అవసరమైన సామాగ్రి ఉంది. ఏం చేస్తారు? మొదటగా ఏం చేస్తారండి? స్నానం చేస్తారు కదా. చేయకుండా అంతే ఎట్టిపెట్టిగా అంతే వచ్చేస్తారా? స్నానం చేయకుండా
చెమట కొప్పుకుంటూ వచ్చేస్తారా? లేదు. తనను తాను శుభ్రపరుచుకొని మనం కూడా దేవుని మందిరంలో ఏం చేయాలి తెలుసా? మనల్ని మనం కడుక్కోవాలి. దేని చేత? దేవుని రక్తము చేత కడగబడాలి. హల్లెలూయా. నీవు నేను ఈ మందిరంలోకి వచ్చిన తర్వాత దేవుని రక్తము చేత కడగబడాలి. బాప్తిస్మం అనుభవంలోనికి వెళ్ళాలి. దేవుని యొక్క నీటి బాప్తిస్మం ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. We have to be baptized with the holy blood of God, holy blood of Jesus Christ. దేవుని యొక్క రక్తము చేత కడగబడాలి మనమందరము. మన పాపములు ఆ నీటి చేత కడగబడాలి. ఆయన యొక్క రక్తము చేత మన పాపములు కడగబడాలి. కడగబడి పరిమళ సువాసనగా వెదజల్లాలి. ఈ పరిమళ సువాసన ఎప్పుడు వికసిస్తుందంటే, ఎప్పుడు ఆ వాసన వెదజల్లుపడుతుందంటే, మనలో పరిశుద్ధత సంచరిస్తున్నప్పుడు ఆ వాసన బయటికి తెలియజేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్తము చేత కడగబడాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనము చదువుదాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనము. 5వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. సంఘము మైక్లో చదవచ్చు కదా. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా, సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. 25వ వచనం చూస్తే, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను మరి అట్టిది ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. తనను తాను అప్పగించుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. తనను తాను అప్పగించుకున్నాడు. బలియాగమైపోయాడు కాబట్టి ఆయన రక్తము మనకేం కలుగు చేస్తుంది? పాప క్షమాపణ కలుగు చేస్తుంది. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఈ సంఘములో కలంకమైనను ముడత అయినను మరి అట్టిది ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను. ఎలా ఉండాలి? పరిశుద్ధమైనదిగా ఉండాలి. తర్వాత నిర్దోషమైనదిగా ఉండాలి. తర్వాత మహిమ గల సంఘముగా ఉండాలి. ఈ పెండ్లి కుమార్తె అయిన ఈ సంఘం ఎలా ఉండాలంటే పరిశుద్ధమైనదిగా. ఇట్ షుడ్ బి హోలీ. నిర్దోషమైనదిగా ఎలా ఉండాలండి? అది నిర్దోషమైనదిగా ఉండాలి. ఇట్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ స్పాట్, ఎనీ వ్రింకిల్. అది ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి హోలీ. అది ఎలా ఉండాలంటే పవిత్రమైనదిగా, పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమ గలదై ఉండాలి సంఘము. సంఘమనగా మహిమ గలది. ఆ మహిమ గల రాజు ఎదుట ఈ సంఘము మహిమ గలదై నిలవబడాలంటే ఇక్కడ వాక్యమనే స్నానము చేత ఉతక స్నానము చేయబడాలి. ఈ వాక్యమనే నీటి ద్వారా, దేవుని రక్తం అనే నీటి ద్వారా కడగబడి మహిమగలదిగా మార్చబడి దేవుని ఎదుట ఏం చేయాలి? అప్పగించబడాలి. నిన్ను అలా చేయడానికి ఆ నీటిని కూడా దేవుడే తన రక్తమును అప్పగించి, తన రక్తాన్ని చిందించి ఆ నీటిని కూడా సిద్ధపరిచాడు. హల్లెలూయా. చూడండి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి ప్రియులారా. అందుకే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే ఆయన యొక్క రక్తం అంట అమూల్యమైన రక్తము చేత మనల్ని కడిగాడంట. 1 పేతురు 1వ అధ్యాయము 19వ వచనము.
అమూల్యమైన రక్తము చేత అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే. చాలండి ప్రియులారా, ఇక్కడ చూడండి, అమూల్యమైన రక్తము చేత. ఎలాంటి రక్తం ఇది? అమూల్యమైన రక్తము. ఈ రక్తములో ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు. ఎటువంటి మచ్చ లేదు, ఎటువంటి డాగు లేదు. ఈ రక్తం ఎలాంటి రక్తము? దేవుడు కార్చిన రక్తం ఎలాంటి రక్తము? నిర్దోషమైన రక్తము, అలాగే నిష్కలంకమైన రక్తము, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. చూడండి, ప్రీషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది ఎలాంటి రక్తము? శ్రేష్టమైన. ఎలాంటి రక్తం అండి ఇది? శ్రేష్టమైన రక్తము. దీంట్లో ఎలాంటి మచ్చ, ఎలాంటి కలంకము లేదు. అటువంటి రక్తము చేత కడిగాడు. ఇలాంటి రక్తము చేత కడగబడినప్పుడు, నిర్దోషమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన రక్తము చేత కడగబడినప్పుడు మనం ఎలా మార్చబడుతున్నాము? నిర్దోషమైన వారిగా, పరిశుద్ధమైన వారిగా, ఏ మచ్చ, డాగు, కలంకము లేని వారిగా, నిర్దోషముగా మార్చబడి, మహిమ గల వారిగా మార్చబడి, దేవుని ఎదుట దేవునితో వివాహమాడుటకు అర్హత కలిగిన వారముగా మార్చబడుతున్నాం. హల్లెలూయా. ఈ విడిది గదిలోనికి రాకముందు, ఈ మందిరంలోనికి రాకముందు మనకు అర్హత లేదు, మనకు ఇటువంటి అర్హత లేదు. కానీ దేవుని దగ్గరకు వచ్చి దేవుని రక్తం చేత కడగబడిన తర్వాత దేవుడు మనకు అర్హతను కలుగు చేశాడు. ఈ కలుగు చేయబడిన అర్హతను బట్టి మనము దేవుని చేత ఎలాగ చేయబడుతున్నావు? వివాహము చేయబడుటకు సిద్ధపరచబడుతున్నాం. హల్లెలూయా. సరే, స్నానం అయిపోయింది. స్నానం అయిపోయిన తర్వాత మరి ఏం కావాలి? ఏం కావాలండి? వస్త్రములు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ముందు దేవుని రక్తము చేత కడగబడ్డాం, తర్వాత ప్రశస్తమైన వస్త్రాలను ధరింపచేసాడు దేవుడు. చూద్దాము ప్రియులారా, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం. శృంగారమైన పాగ ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను. నా ఆత్మ ఉల్లసించుచున్నది. హల్లెలూయా. చూడండి, శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, అలాగే ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన తన సంఘానికి ఏమనుగ్రహించాడు? రక్షణ వస్త్రములను నాకు ధరింపచేశాడు. నీతి అను పైబట్టును నాకు ధరింపచేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. God has covered us with the garments of salvation. రక్షణ వస్త్రములను ధరింపచేశాడు. He covered us with the cloths of garments of salvation. రక్షణ వస్త్రములను మనకు ధరింపచేశాడు. హల్లెలూయా. మనందరికి ఏ వస్త్రములను ధరింపచేశాడు? రక్షణ వస్త్రములను దేవుడు మనకి ధరింపచేశాడు. ఉందా నీకు రక్షణ వస్త్రం? ఉందా? నీ దగ్గర ఉన్నదా రక్షణ వస్త్రము? నీతి వస్త్రం ఉందా? చూడండి, నీతి అను పైబట్టను he covered me with the robe of righteousness. చూడండి, ఆయన నీతి అనే వస్త్రాన్ని మనకు ధరింపచేశాడు. ఇప్పుడు ఈ పెండ్లి కుమార్తె ఎలా ఉండాలి? నీతి కలిగినదై, రక్షణ కలిగినదై ఉండాలి, యథార్థత కలిగినదై, పరిశుద్ధత కలిగినదై ఉండాలి. నీతి వస్త్రాలను ధరించాలి. అలాగే చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం.
మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. హల్లెలూయా. ఇప్పుడు మనకు అనుగ్రహించబడిన ఈ వస్త్రం ఎలాంటిది? నీతి వస్త్రము. ఇవి పరిశుద్ధుల నీతి క్రియలంట. ఇప్పుడు 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 మనం ఏం చేయాలి? రక్షణ వస్త్రాన్ని దేవుడు ధరింపజేశాడు, కానీ నీతి అనే వస్త్రాన్ని కూడా దేవుడు మనకు ధరింపజేశాడు. కానీ మనం ఏం చేయాలి తెలుసా? మన నీతి క్రియలనే వస్త్రాలను కూడా మనం ధరించుకోవాలి. ఏంటండి? రక్షణ వస్త్రం ఆయన ఇచ్చాడు, నీతి క్రియలు మనం ధరించుకోవాలి. రక్షించబడ్డావు. ఇప్పుడు నీతి క్రియలు అంటే ఏంటి? నువ్వు రక్షించబడిన తర్వాత దేవుని కొరకు నువ్వు చేసిన పరిచర్య కానీ, లేదా దేవుని కొరకు నువ్వు చేసిన త్యాగము కానీ, దేవుని కొరకు నువ్వు ఇచ్చిన కానుకలు కానీ, లేదా దేవుని కొరకు నువ్వు చేసిన మరి భక్తి కానీ, సమయం కానీ, ఇవన్నీ ఎలాంటివంట? నీతి క్రియలంట. ఒకవేళ మంచి కాస్ట్లీ డ్రెస్ ధరించడానికి నీ దగ్గర డబ్బులు లేకపోవచ్చేమో, కానీ ఈ నీతి వస్త్రాలు ధరించడానికి మనకు డబ్బులతో సంబంధం లేదు. ఈ నీతి వస్త్రాలు ఎలాంటివి తెలుసా? నీవు సువార్త ప్రకటించే కొంది ఈ వస్త్రం విలువ పెరుగుతూ ఉంటుంది, లేదా నువ్వు పరిచర్య చేసే కొంది ఈ నీతి వస్త్రం విలువ పెరుగుతూ ఉంటుంది. నీవు దేవుని మందిరానికి వచ్చి ఎటువంటి ఉపయోగం లేకుండా వచ్చామా వెళ్ళామా, కూర్చున్నామా, నిద్రపోయామా, వెళ్ళామా అన్నట్లు ఉన్నాం అనుకోండి, ఏమన్నా ఉపయోగం ఉంటుందా? లేదు. మనం వచ్చినప్పుడు పరిచర్య చేయాలి, పాటలు పాడాలి, సాక్ష్యములు చెప్పాలి, 10 మందిని దేవుని యొద్దకు తీసుకురావాలి, నీ సాక్ష్యం చెప్పాలి, నువ్వు ఎందుకు రక్షించబడ్డావు, నీ స్నేహితులతో నువ్వు చెప్పాలి, ఎందుకు నువ్వు రక్షించబడ్డావు, ఎందుకు అందరూ బాప్తిసాలు ఎందుకు తీసుకుంటారు, ఎందుకు వై దే ఆర్ లీవింగ్ ఎవ్రీథింగ్ బిఫోర్, దేవుని దగ్గరికి రాకముందు ఒకలాగున్నారు, ఆఫ్టర్ కమింగ్ టు గాడ్ వై దే ఆర్ చేంజ్డ్, ఎందుకు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత వారిని ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారు. నువ్వు చెప్పాలి. వాక్యం ఏం చెప్తుంది? వాట్ బైబిల్ ఈజ్ సేయింగ్. ఇది మతం గురించి చెప్పట్లేదు, లేదా ఎలా అయినా డబ్బులు ఇచ్చి మార్చమని చెప్పట్లేదు. ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు కదా, డబ్బులు ఇస్తే మేము ఎందుకు ఈ స్థితిలో ఉంటాం? చాలామంది అంటూ ఉంటారు, డబ్బులు ఇచ్చి మార్చేస్తే ఈ రేకులు ఎందుకు ఉంటాయి, లేదా ఈ హడావిడి ఎందుకు ఉంటుంది, ఇంత కఠినమైన పరిస్థితుల్లో మేము ఎందుకు ఉంటాం? వీళ్ళే అంటారు డబ్బులు ఇచ్చి మార్చేస్తున్నాం అంటారు, మళ్ళీ వీళ్ళే దశంభాగాలు ఇస్తున్నారని కూడా వీళ్ళే చెప్తారు. మళ్ళీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి. దేవుని రక్తం చేత కడగబడితే, ఆ నిర్దోషమైన పవిత్రమైన రక్తం చేత కడగబడితే నీకు మోక్షం కలుగుతుంది. మందు తాగద్దని చెప్తుంది, సిగరెట్ కాల్చొద్దని చెప్తుంది, బూతులు మాట్లాడకూడదని చెప్తుంది దేవుని వాక్యము, దొంగతనం చేయొద్దని చెప్తుంది, అసూయపడద్దని చెప్తుంది దేవుని వాక్యం, కుళ్ళు, మత్సర, డాగు ఇలాంటి ఏం మనసులు పెట్టుకోవద్దని చెప్తుంది, క్షమించమని చెప్తుంది, ప్రేమించమని చెప్తుంది, భరించమని చెప్తుంది దేవుని వాక్యము, ఆదరించమని చెప్తుంది, ఓదార్చమని దేవుని వాక్యం చెప్తుంది, బలహీనులను బలపరచమని దేవుని వాక్యం చెప్తుంది, ఆరోగ్యం లేని వారి కోసం ప్రార్థన చేయమని దేవుని వాక్యం చెప్తుంది, ఇబ్బందుల్లో బాధల్లో ఉన్న వారిని మార్చమని దేవుని వాక్యం చెప్తుంది. ఇదే కదా దేవుని వాక్యం చెప్పేది. ప్రియులారా, దేవుని వాక్యము మనల్ని సరిదిద్దుతుంది, సరిచేస్తుంది తప్ప ఎవరిని పాడు చేయదు. ఇక్కడ ఈ నీతి అనే వస్త్రాలు, మన యొక్క నీతి క్రియలు, మనం ఎంత నీతి యథార్థంగా భక్తిగా జీవించాం. ఈ బిడ్డ చాలా పరిశుద్ధంగా జీవించినందుకే ఇతని యొక్క వస్త్రము దేవుని దృష్టిలో ఇది ఒక 2 కోట్లు 3 కోట్లు వెలకెట్టలేనిదిగా మార్చబడుతుంది. ఇతడు జస్ట్ బిఫోర్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్
సెకండ్ టైం రెండోసారి దేవుడు వచ్చేటప్పుడు అప్పుడే ముందుగానే జస్ట్గా తను తాను సరి చేసుకున్నాడు. అంటే జస్ట్ క్షమించబడ్డాడు. అతని వస్త్రం అంత విలువగా దేవుని ఎదుట లేదు, నీతి క్రియలు లేవు. ఒకవేళ నీ నీతి క్రియలు అత్యధికంగా ఉన్నాయనుకోండి, నీ వస్త్రము ప్రశస్తమైనదిగా, దేవుని ఎదుట చాలా విలువైనదిగా, మహిమ గలదిగా ఉంటుంది. హల్లెలూయా. ఒకడు దేవుడు ఉపమాన రీతిగా చెప్తూ పెండ్లి విందుకి తనకు తెలిసిన వాళ్ళందరినీ పిలిచాడంట. పిలిస్తే ఒక రాజు పిలిచాడంట పెండ్లి విందుకి, తనకు తెలిసిన వాళ్ళందరినీ పిలిచాడంట. కానీ వాళ్ళు ఎవ్వరు రాలేదంట. ఏం చెప్పారంటే, మనలాగే దేవుని మందిరానికి ఎందుకు రాలేదమ్మంటే, పెళ్ళుందండి, లేదా పలానా పలానా పని ఉందండి, పలానా పలానా పని ఉందని చెప్పారంట. సరే వీళ్ళెవరు వినట్లేదు, వీళ్ళెవరు ఆలకించట్లేదని మరి ఆ రాజు ఏం చేశాడంటే, అక్కడ వీధిల్లో కనిపించే జనాలందరిని పిలిచాడంట. వాళ్ళెవరు అర్హత కలిగిన వాళ్ళు, రావడానికి అర్హత లేకుండా పోయింది. సరే తను కనిపించిన వాళ్ళందరికీ చెప్పాడు. ఇది ఏ విధంగా చెప్పచ్చు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఇజ్రాయేలీయులను రక్షించడానికి, తన ప్రజలను రక్షించడానికి వచ్చాడు ఈ భూమి మీదకి. యూదా జనాంగం ఆయన మాటలు విన్నారా? వినలా. ఇజ్రాయేలీయులు ఆయన మాట ఏమన్నా విన్నారా? ఏమన్నారు? ఈయన దేవుడంట, ఈయన మన పాపాలని పోగొడతాడంట అని వెక్కిరించి ఏం చేశారు? ఆయన్ని కొట్టి గాయపరిచి సిలువేసి ఆయన మరణానికి అప్పగించారు. ఈ రక్షణ ఎవ్వరు పట్టుకోలే. ఈ రక్షణ వాళ్ళకి ఇప్పటికీ చాలా మందికి యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడిగా అంగీకరించట్ల. ఇజ్రాయేల్లో చాలామంది, అందరూ అంగీకరించట్ల, కొంతమంది మాత్రం అంగీకరిస్తున్నారు. సరే, ఇంత గొప్ప భాగ్యమైన ఈ రక్షణ వీరు అంగీకరించట్లేదని యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి దగ్గరకు వచ్చారు తెలుసా? అన్యులమైన మన దగ్గరకు వచ్చాడు. హల్లెలూయా. అన్యులైన మన దగ్గరకు వచ్చారు. మన దగ్గరకు వచ్చి ఆ గొప్ప రక్షణ భాగ్యాన్ని మనకు తెలియజేస్తే మనం సంతోషంగా దాన్ని స్వీకరించి భాగ్యవంతులంగా తీర్చబడ్డాం. సరే, ఈ పిలువబడిన వారందరూ, మరి రాజు పిలిస్తే వాళ్ళు ఎవరు రాలేదు. సరే, పిలువబడిన వారు తనకు కనిపించిన వాళ్ళందరికీ చెప్తే వాళ్ళు వచ్చారు. వాళ్ళలో వచ్చినప్పుడు ఒకటికంట పెండ్లి వస్త్రం లేదంట. ఏం లేదు? పెండ్లి వస్త్రము లేదు. తనకి పెండ్లి వస్త్రము లేదు. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము 12వ వచనం. ముగించుకుందాం త్వరగా. మత్తయి సువార్త 22వ అధ్యాయము 12వ వచనం. స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని వాడు మౌని అయి ఉండెను. వాడు మౌని అయి ఉండెను. అంతట రాజు వీని చేతులు కాళ్ళు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు వండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. హల్లెలూయా. దేవుడు పిలిచాడు, నిన్ను నన్ను కూడా పిలిచాడు. నిన్ను నన్ను పిలిచాడు, ఈ గదిలోనికి, మందిరంలోనికి పిలిచాడు. ఈ పిలువబడిన మనం ఏం చేయాలి? పెండ్లి వస్త్రాన్ని ధరించాలి. ఇవి నీతి క్రియలనే పెండ్లి వస్త్రము. ఈ వస్త్రము పరిశుద్ధత అనే ఈ వస్త్రము. ఈ వస్త్రము లేకుండా నీవు బయట నుంచి లోపలికి పిలువబడిన ఈ వస్త్రాన్ని నువ్వు ధరించకపోతే, పరిశుద్ధత అనే ఈ వస్త్రాన్ని ధరించకపోతే, దేవుడు ఏం చేస్తాడంటే వీడిని తీసుకెళ్ళి ఎక్కడ పడేయమంటున్నాడు? దేవుడు వెలుపట చీకటిలో పడేయమని చెప్తున్నాడు. అంతటా రాజు వీని కాలు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటను ఉండునని పరిచారకులతో చెప్పాను. అలాగే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఇప్పుడు మనమందరము పిలువబడిన వారమే. వీళ్ళందరూ ఇక్కడ వచ్చినందరూ పిలువబడిన వారే. ఏర్పరచబడిన వారు ఎవరు తెలుసా?
వారి యొక్క నీతి వస్త్రాన్ని, పరిశుద్ధత అనే నీతి వస్త్రాన్ని ఎవరైతే కాపాడుకుంటారో, ఇప్పుడు నేను పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాను అనుకోండి, యేసుక్రీస్తు ప్రభు వారు పెండ్లు విందుకు నన్ను ఆహ్వానిస్తాడు. ఒకవేళ నేను పిలువబడి దేవుని రక్తం చేత కడగబడి ఇక్కడ ఉండి నాలో పరిశుద్ధత, యథార్థత లేదనుకోండి, దేవుడు ఏమంటాడు తెలుసా? నానా నీ దగ్గర పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు, పెండ్లి వస్త్రం లేదు, నీవెవరో నాకు తెలియదు, ఇతన్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేయండి అంటాడు దేవుడు. కొంతమంది చెప్తా ఉంటారు, జస్ట్ బాప్తిజం పొందుకుంటే చాలు, ఇట్ జస్ట్ ఎనఫ్, ఇట్ ఈస్ జస్ట్ ఎనఫ్, బీయింగ్ బ్యాప్టైజ్డ్ ఈస్ ఎనఫ్, జస్ట్ బాప్తిజం తీసుకుంటే చాలు. కాదు, బాప్తిజం తీసుకుంటే సరిపోదు. బాప్తిజం తీసుకున్న తర్వాత ఆ రక్షణను కొనసాగించాలి, అంతం వరకు మన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నేను మంచి పోరాటము పోరాడి తిని, నేను మంచి పోరాటం పోరాడి తిని. ఈ పోరాటం ఎలాంటిది? ఎన్నో ఆకలి తప్పులు, ఎన్నో బాధలు, కష్టాలు ఇన్ని వచ్చిన నా పవిత్రతను నేను కాపాడుకున్నాను. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను పరిశుద్ధంగా జీవించినట్లు మీరు కూడా అలాగ పరిశుద్ధంగా జీవించండి. చూడండి, తనను తాను ఎంత పవిత్రంగా జీవిస్తే కానీ నన్ను పోలి నడుచుకోండి అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. చెప్పగలమా మన గురించి? నాలాగా ఫాలో అవ్వు, నాలాగా ఉండు. నీవు తల్లిదండ్రులుగా మనం చెప్పగలుగుతున్నావా పిల్లలకి, నాలాగా ఫాలో అవ్వు? అన్నగా చెప్పగలుగుతున్నావా, నువ్వు నాలాగా ఫాలో అవ్వు? అక్కగా చెప్తున్నావా, నువ్వు నాలాగా ఫాలో అవ్వు? పెద్దలైన పెద్దవారే తప్పులు చేస్తూ ఉంటే చిన్న పిల్లలకి ఇది తప్పని చెప్పావా? ఏం చెప్తాం మనం? పెద్దోళ్ళే తప్పు చేస్తే చిన్నపిల్లలకి ఏం చెప్తామండి మనం? పెద్దోళ్ళే తప్పు చేస్తే చిన్నపిల్లలకి ఏం చెప్తాం? చూడండి ప్రియులారా, మనం సరి చేసుకుంటూ మన తోటి వారిని, మనకన్నా చిన్నవారిని, వారికి ధైర్యం ఇచ్చేవారిగా, వారిని ఆదరించేవారిగా, ఆత్మీయంగా బలపరిచేవారిగా ఉండాలి తప్ప మనల్ని చూసి ఒకళ్ళు వెనకబడేటట్టు ఉండకూడదు. వెనక ఈ ఏడకెళ్తే మనం వెనకబడిపోతామని అనుకోకూడదు. ప్రియులారా, మనల్ని చూసి ఫాలో అవ్వాలి. ఆ రాజు అంటున్నాడు, స్నేహితుడా, నీ పెండ్లి వస్త్రం ఏది? వేర్ ఈస్ యువర్ గార్మెంట్ ఆఫ్ హోలీనెస్? ఐ మీన్, ఆ పెండ్లి వస్త్రం ఏమైనది? నీవు ఎన్నిక లేని వాడివి, నీకు అసలు ఎలాంటి అర్హత లేదు, అయినను నిన్ను పిలిచాను నేను. నువ్వు అర్హత లేదు, నీకు అర్హత లేదు, అయినా నేను పిలిచాను, అయినా నీ వస్త్రం ఏది? సీఎంతో మీటింగ్ అనుకోండి, ఎలా వెళ్ళాలండి? మంచిగా రెడీ అయ్యి వెళ్ళాలి. అడుక్కునే వారిలాగా వెళ్తే రాణిస్తాడా సీఎం? రానివ్వడు కదా. చూడండి, ట్రైన్లో, బస్సుల్లో కొంతమంది ఎవరు లేని వారు వెళ్తూ ఉంటారు కదా, అనాథలు. ట్రైన్లో పడి వారు ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉంటారు. వారు మన ఇండియా మొత్తం తిరుగుతూ ఉంటారు. ప్రపంచం మొత్తం కాదు కానీ మన ఇండియా మొత్తం తిరుగుతారు. ఒకరోజేమో ఒరిస్సాకి వెళ్ళి ట్రైన్ ఎక్కుతారు, ఇంకోసారి తమిళనాడుకి వెళ్ళి ట్రైన్ ఎక్కుతారు. అన్ని ట్రైన్లు తిరుగుతూ ఉంటారు. ఇంకొంతమంది మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఏంటన్నా ఎప్పుడు ఏంటంకులు ఇంతేనా నీ పరిస్థితి అంటే, కొంతమంది అవగాహన కలిగిన వారు ఉంటారు. తల్లిదండ్రులు, పిల్లలు ఒక్కలుగా, ఇంకా ఎవ్వరు లేని ఒక్కలే ఏం చేస్తారంటే ఏముంది, ఇంక ట్రైన్లో వెళ్ళిపోవడం. కొంతమంది కాషాయ వస్త్రాలు ధరించుకొని కొంతమంది ఉంటారు. చాలా ఏంటి మీ పరిస్థితి అంటే, ఆ ఊరు వెళ్తూ ఉంటాం, ఈ ట్రైన్ ఆ చివరి దాకా వెళ్తూ ఉంటాం, మళ్ళీ అదే రిటర్న్ అయిపోతూ ఉంటాం. వాళ్ళ ప్రయాణం మొత్తం ఎక్కడ సాగిపోతూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ పక్కన ఎవరైనా కూర్చోవాలనుకోండి, కూర్చుంటారా? కూర్చోరు. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడంటే ఆహ్వానించాడంట. ఆహ్వానించినప్పుడు ఎలా రావాలి? ఇంకా దేవుడు ఆల్రెడీ తనకు కావాల్సి, నాకు తెలిసి రాజు పిలిచాడంటే ఆ రాజు పిలిచినప్పుడు అందుకు అవసరమైన సామాగ్రి మొత్తం కూడా ఇచ్చేసే ఉంటాడు. ఇచ్చిన వాటిని కూడా ధరించుకొని రాకపోతే దేవుడు ఏం చేస్తాడు? కనుక పెండ్లి వస్త్రాన్ని కాపాడుకోవాలి. తర్వాత సమయానికి రావాలి. ఏంటండి, పెండ్లి కూతురు సమయానికి రావాలి. 10 గంటలకు పెళ్ళి అనుకోండి, 10 గంటలకు పెళ్ళి అనుకోండి, ఎన్నింటికి రావాలి పెళ్లి కూతురు?
మా క్రైస్తవుల పెళ్ళి ఎలా అయిపోయినాయి అంటే ఉదయం 10 గంటలకు పెళ్ళి అని చెప్తే నైట్ 10 గంటలకు చేస్తున్నారు. మరీ దారుణంగా తయారయ్యాయండి. ఒక సమయం లేదు. ఎందుకంటే మనకి ఈ సమయంతో మనకి పట్టింపులు లేవు కాబట్టి అదొక్కటి అడ్డు. ఆ ఒక్క విషయంలో, ఆ ఒక్క పెళ్లి విషయంలో అదొక తప్పించుకోవడానికి మార్గం. ఒక సమయం 10ంటికి పెళ్ళి అంటే 10ంటికి రావాలి. ఆరాధన 10ంటికంటే పెండ్లి కుమార్తె కూడా 10ంటికే రావాలి. రేపు దేవుడు వచ్చేటప్పుడు ఒక టైం, దేవుడు ఆ టైం చూస్తాం కదా. 10 మంది కన్యకులు, 5గురేమో సమయానికి వచ్చారు, 5గురేమో సరైన సిద్ధపాట్లేదు. మనకు కూడా సరి అయిన సమయం, మందిరంలో కానీ సరైన సమయం అంటే సిద్ధపాటు కలిగిన సమయం, ఎత్తబడేటప్పుడు కానీ సమయాన్ని మెయింటైన్ చేయాలి. 10ంటికి పెండ్లి కుమారుడు వచ్చి 12 దాకా ఏమి ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ ఉన్నాడు అనుకోండి, కరెక్టా? అది కాదు. సమయానికి రావాలి. ఈ మధ్య పెళ్ళిళ్ళలో 10ంటికంటే 3ంటికి 4ంటికి అవుతుంది పెళ్ళి. సరే, ఇదంతా అయిపోయింది. దైవజండు ఇలా ఆ బ్యానర్లో పరిశుద్ధ వివాహం, పరిశుద్ధమైనది అని చెప్పి వాక్యం జరుగుతూ ఉంటే ఈ లోపల ఒక సిట్టింగ్ వేస్తున్నారు, పక్కన ఒక పెద్ద స్టేజ్ వేసేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ కొన్ని బాక్సులు పెట్టి దేవుని వాక్యం చెప్తా ఉన్నారు, పాటలు పాడారు, వాక్యం జరుగుతూ ఉంది. ఈ లోపల మళ్ళీ పెద్ద సౌండ్ సిస్టమ్లు వచ్చాయి. ఈ బాక్సులు చూస్తూ ఉంటే ఈ చిన్నగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి. దేవుని వాక్యం ప్రకటించబడే బాక్సులు ఏమో చాలా చిన్నగా కొద్ది సౌండ్ వస్తున్నాయి. ఒక్కసారిగా పెద్ద బాక్సులు వస్తున్నాయి. పక్కన పెద్ద స్టేజ్ వచ్చేసింది. డాన్స్లు వేసే వాళ్ళు వచ్చేసారు. ఒక్కసారిగా డీజే వచ్చేసింది. వెంటనే ఇంకా పరిశుద్ధమైనది కాస్త అపవిత్రమైనది అయిపోయింది. పరిశుద్ధ వివాహము అపవిత్రముగా ఎంచబడింది దేవుని దృష్టిలో. డీజే బాక్సులు పెట్టి ఒక పక్క దేవుని వాక్యం చెప్తూనే ఉంటున్నారు. ఆ పెళ్ళి ఇంకా అవ్వలేదు, ఇంకా తాళి కట్టలేదు, ఇంకా ఆ హడావుడి ఆ తంత్రం జరగలేదు. ఈ లోపల డీజే బాక్సులు వచ్చి డీజే బాక్సులు పెట్టేసి ఒక్కసారిగా ఆయన కూడా దేవుని పాటలు పెడుతున్నారు. మొట్టమొదటి పాట ఇంకా చూసుకో, ఊఫర్ సౌండ్లు భయంకరంగా. అంటే ఫస్ట్ సినిమా పాట పెట్టాడు, ఈ లోపల రే అనంగానే లేదు, వెంటనే దేవుని పాట పెట్టాడు. దేవుని పాట ఇది అయిపోయింది. ఈ పాస్టర్ గారులకేమో ఇది పరిశుద్ధమైనదా లేదా అపవిత్రమైనదా? ఈ లోపల దేవుని పాటలు అయిపోయినాయి. ఈ లోపల ఉన్నట్టుండి వేయో పాటలు వస్తున్నాయి. కొంచెమైన జ్ఞానం ఉండక్కర్లా. దేవుడు పరిశుద్ధంగా ఎంచి నిన్ను పవిత్రంగా నీ జీవితాన్ని కట్టాలనుకుంటే నీ జీవితాన్ని నీవే ఈ లోకానికి అప్పగించుకొని పీకేసుకుంటున్నావా? ఎంత బాధ కలుగుతుంది సేవకులకి. అంత వెర్రివారిగా కనపడుతున్నారేమో సేవకులు అంటే. అక్కడ మేబీ చాలా కోపం వచ్చిందండి. రీసెంట్గా ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు చూసాం, అందుకే అది గుర్తుకొచ్చింది. మైకెల్ మనోజన్న అసలు ఇరగబడి పాడారు పాటలు. నన్ను పాడమంటేనేమో నాకేమో మరి నడిపింపు కూడా రాలే. అసలు మైకెల్ ఇరగదీసి మామూలుగా పాడలా. ఆ పాస్టర్ గారులు కూడా బహు సౌందర్య సియోనులో మంచిగా పాడారు. అసలు ఒక్కసారిగా వచ్చింది డీజే బాక్సులు, డ్యాన్స్ చేసేవాళ్ళు. ఈ పరిశుద్ధమైనది కాస్త లేదు. తర్వాత ఆ పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని కూడా ఇంక డ్యాన్స్ చేపిస్తారు. ఇంకా అంతే కదా. ఇలా అయిపోయింది. కానీ దేవుని యొక్క వివాహం ఎలాంటిదంటే పరిశుద్ధమైనది, పవిత్రమైనది, పవిత్రంగా ఉండాలి. చివరిగా ముగించేసుకుందాం ప్రియులారా. అపోస్తులైన పౌలకు మాట అంటాడు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం.
కొరింథీయులకు రాసిన పత్రిక. దేవాశక్తితో నీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమోనని భయపడుచున్నాడు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మిమ్మల్ని నేను ఎలా ఉంచాలనుకుంటున్నాను? పవిత్రురాలైన కన్యకనుగా. యు షుడ్ బి హోలీ. పరిశుద్ధుడైన వరుడు వస్తున్నాడు. ఈ వధువు ఎలా ఉండాలి? పరిశుద్ధత కలిగినదిగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు ఎందుకు భయపడుతున్నాడంటే, ఈ పవిత్రురాలైన కన్యకను ఒక్కడే పురుషుడు. ఆ పురుషుడెవడు? ఒక్కడే. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారికి మిమ్మల్ని సమర్పింపవలనని ఏం చేశాడంట? ప్రదానము చేశాడంట. నీవు నేను కూడా ఒక్కడైన దేవునికి ప్రదానము చేయబడ్డావు. అనేక మందికి ప్రదానము చేయబడలా. పరిశుద్ధుడైన వానికి, పవిత్రుడైన వానికి, ఏకమైన ఒక్కడైన దేవునికి మనము ప్రదానము చేయబడ్డాం. దైవజనుడు ఏం చేస్తాడు? మనలందరినీ యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రదానము చేశాడు. మరలా సాతానుడు వచ్చి హవ్వను మోసపరిచినట్లు నిన్ను మోసపరిచి నీ మనస్సులను చెరపబడి క్రీస్తు మీద ఉన్న పరిశుద్ధత, సరళత, పవిత్రత ఎట్లయినా తొలగిపోతుందేమో అని, తొలగించేస్తాడేమో అని భయపడుతున్నాడంట అపోస్తలుడైన పౌలు. నీ పరిశుద్ధతను నువ్వు కోల్పోకూడదు. నువ్వు రక్షించబడ్డావు, దేవుని బిడ్డావు. ఇంక లోకం నీకు రాకూడదు. జారత్వం నీలోకి రాకూడదు. వ్యభిచారం నీలోనికి రాకూడదు. ఈ లోక సంబంధమైన తలంపులు నీలోనికి రాకూడదు. భయపడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. ఒక్కడే పురుషుడు. ఇప్పుడున్న సమాజం ఎలా అయిపోయిందంటే ఏంటండి? ఒక్కడే పురుషుడు కాదు, పవిత్రురాలుగా ఉంచాలనుకుంటున్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు దేవుని సంఘాన్ని దేవుని ఎదుట పవిత్రత, హోలీ. మనం కూడా ఎలా ఉండాలి? ఒకనికే. ఇప్పుడున్న యవనస్తులు ఎలా అయిపోయారు తెలుసా? పెద్ద పెద్ద నగరాలలో, భాగ్య నగరాలలో, పెద్ద పెద్ద మెట్రో సిటీస్లో ఏమైపోయిందంటే వివాహము గాక మునిపే ఒకే రూమ్లో ఉంటున్నారు. జాబులని చెప్పొచ్చి ఒకే రూములో. చూడండి, పెళ్లి కాక మునిపే, కొంతమంది పెళ్లి కాకముందే అనేకమైన అక్రమ సంబంధాలు. పెళ్లి కాక మునిపే నీకు వచ్చేవారు ఎంత పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటున్నావో, ఇప్పుడు చూడండి, కొంతమంది యవనస్తులు నాకు వచ్చేవాళ్ళు చాలా పర్ఫెక్ట్ కావాలి, ఫస్ట్ పీస్ రావాలి, ఫస్ట్ రోల్ రావాలి. మరి నువ్వు ఎలాంటి వాడివి? చూడండి, మనం ఇప్పుడు మనకు వచ్చేవారేమో కరెక్ట్గా ఉండాలి, మనం మాత్రం ఎదమైనా పర్లేదు, అంతేనా? మనకు వచ్చే వాళ్ళేమో చాలా కరెక్ట్గా ఉండాలి, మనం మాత్రం కరెక్ట్గా ఉండం. దేవుడు చూడండి, నిజంగా ఎంతో పరిశుద్ధమైనదిగా ఇచ్చాడు వివాహాన్ని. అంటే ఈ పవిత్రురాలైన ఈ స్త్రీ, ఈ పవిత్రుడైన ఈ పురుషుడు మొట్టమొదటిగా కలుసుకోవాలి. ఎవరిని? వివాహము చేయబడిన వ్యక్తిని. మీ పరిశుద్ధతని పోగొట్టుకుంటూ ఈ లోక సంబంధంగా తిరిగి మళ్ళీ దానికి ఒక ట్యాగు, పరిశుద్ధమైన వివాహం. సంఘం ఏ విధంగా అయితే పవిత్రత కలిగి ఉండాలో, మనం కూడా స్త్రీ అయినా పురుషుడైనా
పవిత్రత కలిగి, పరిశుద్ధత కలిగి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, యవనస్తుడా నీ ఇష్టము చొప్పున, నీ హృదయం యొక్క ఇష్టము చొప్పున నడుచుకో. కాకపోతే ఏముందంట? తీర్పు ఉందంట. ఆ తీర్పులోనికి వచ్చినప్పుడు దేవుడు అన్నీ బయలుపరుస్తాడు. చూడండి, పరిశుద్ధమైన సంఘముగా, ఇట్ షుడ్ బి హోలీ, చర్చ్ షుడ్ బి హోలీ, బ్రైడ్ షుడ్ బి హోలీ. పెండ్లి కుమార్తె పరిశుద్ధత కలిగి ఉండాలి. సంఘం అనే పెండ్లి కుమార్తె పరిశుద్ధత కలిగి ఉండాలి. ఈ లోక సంబంధమైన పెండ్లి కుమారుడైన పెండ్లి కుమార్తె అయిన పరిశుద్ధత కలిగి ఉండాలి. వివాహము చేయబడక మునుపు ఈ లోక సంబంధమైన వాటిని వేటిని మనలోనికి రానివ్వకూడదు. ఎందుకంటే దేవుడు అసహ్యపడతాడు, దేవుడు చేదరించుకుంటాడు నిన్ను నన్ను. ఒకవేళ అలా జీవిస్తే, అలా బ్రతికితే దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టడు. నువ్వు యథార్థంగా పవిత్రంగా జీవిస్తే దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టడు. నువ్వు పవిత్రంగా జీవించు. దేవుడు సరి అయిన వారిని, మంచి వారిని, ఎన్నికైన వారిని దేవుడు ఏర్పాటు చేస్తాడు. అబ్రహాము ముసలోడైపోయాడు, తన కుమారుడి గురించి భయపడుతున్నాడు. నేను వెళ్ళిపోతే నా కుమారుడి పరిస్థితి ఏంటి? ఇస్సాకు పరిస్థితి ఏంటి? ఇస్సాకు పరిస్థితి ఏంటి? దేవుడు ఏర్పాటు చేశాడు ఎవరిని? ఇస్సాకు భార్య ఎవరండి? రిబ్కాని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది తెలుసా? అనుకువగలిగిన వారు. ఎలాంటి వారండి? అనుకువగలిగిన వారు, అనుకువైన పురుషుడు, మంచివాడైన పురుషుడు. అబ్రహాము తన దగ్గర పనిచేసే దాసుని పంపించాడు, నువ్వు వెళ్ళి మరి ఇస్సాకుకి మరి పెండ్లి కుమార్తెను వెతకమని పంపించినప్పుడు, నేను ఎలా వెతకాలి ప్రభువా, ఎలా దొరుకుతుందయ్యా, నా యజమానుడికి మళ్ళీ నేను ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలి అంటే తన మనసులో అనుకున్నాడు, ఇప్పుడు నేను వంటలు, ఆయన ఒకసారి 4 ఎన్నో వంటలు తీసుకొని వెళ్ళాడు. ఒకవేళ నేను ఆ ఊరు వెళ్ళిన తర్వాత ఒకవేళ నాకు నీరు పోస్తే, నాకు నా వంటలకి నీరు పోస్తే ఆమె ఏర్పరచబడిన స్త్రీ. అంటే బాగా చాలా దూరం నుంచి వచ్చారు కదా. సరే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒక స్త్రీని అడిగాడు, అమ్మ కొంచెం దాహంగా ఉంది, నీళ్ళు పోయమ్మా అనగానే నీరు పోస్తుంది. ఆమెకి వెంటనే తన జంతువులను కూడా చూడగానే ఏం కలిగిందంటే జాలి కలిగిందంట. వేటి పట్ల? ఆయన పట్ల, ఆయనతో పాటు వచ్చిన జంతువుల పట్ల ఏం కలిగింది? జాలి కలిగింది. దొరికేసింది నా యజమానుడికి కోడలని చెప్పి దేవుని మహిమపరుస్తున్నాడు ఆ దాసుడు. ఒకవేళ దేవుడు ఏర్పాటు చేస్తే మంచి వారిని, మంచి ప్రేమ కలిగిన వారిని, యథార్థత కలిగిన వారిని, ఇప్పుడున్న వాళ్ళందరూ ఎలా ఉన్నారు తెలుసా? పెళ్ళై మరలా ఇంకా ఎక్కువ బయట అంటే పనికి మాలిన వ్యవహారాలు చేసేవారుగా ఉంటున్నారు. అందుకే ప్రార్థనా పరుల్ని, దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళని, అలాగే పరిశుద్ధుల్ని, భక్తి కలిగిన వారా కాదా, అది పురుషులైనా స్త్రీ అయినా తెలుసుకొని కొంతమంది తీసుకెళ్ళి అన్యులకి ఇస్తూ ఉంటారు. అప్పుడు దాకా భక్తిగా ఎదుగుతారు. పిల్లల్ని తీసుకెళ్ళి అన్యులకి ఇచ్చేస్తూ ఉంటారు, అన్యులకి ఇస్తూ ఉంటారు. వారు మరలా దేవునికి దూరం అయిపోతూ ఉంటారు, దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. ప్రియులారా, పవిత్రురాలైన సంఘము, మనుషులు ఏ విధంగా పవిత్రతను కాపాడుకోవాలి, సంఘం కూడా. ఇప్పుడు మనం మందిరంలోకి వచ్చేసాం, ఈ విడిది గదిలోనికి వచ్చేసాం. ఇంకిప్పుడు మన రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలి, పవిత్రత కాపాడుకోవాలి. ఎందుకంటే సాతాండు వస్తాడు. చూడండి, రమ్యమైన వాటన్నిటిని చూపిస్తాడు. చూడు, ఈయన నిన్ను సరిగ్గా ప్రేమించట్లా, నేను బాగా ప్రేమిస్తున్నా. ఈయనకి డబ్బులు ఇవ్వట్లా, నేను డబ్బులు ఇస్తా, నీకు బాగా డబ్బులు, నీకు నచ్చిన వాటన్నిటిని కొనిపిస్తా ఉంటా, నీకు నచ్చిన వాటన్నిటిని చేపిస్తా ఉంటా. ఈ లోక సంబంధమైన సాతానుడు కూడా నీకు అవసరమైన వాటిని చూపించి ఎరవేసి నీ యొక్క దేవునితో ఉన్న సహవాసాన్ని, పరిశుద్ధమైన పవిత్రమైన దేవునితో ఉండవలసిన సహవాసాన్ని దూరం చేస్తూ ఉంటాడు. వాటిని, దేవుని యొక్క సహవాసాన్ని నీవు కోల్పోవద్దు, పరిశుద్ధతను కోల్పోవద్దు. అందుకు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను భయపడుతున్నాను ఎక్కడ మీ పవిత్రతను తీసివేస్తాడు అని. ప్రతి ఒక్కరూ మోకరించండి, ప్రతి ఒక్కరు మోకరించండి.
హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా. దేవుడు తన సంఘాన్ని పెండ్లి కుమార్తెతో పోలుస్తున్నాడు. పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి వచ్చును, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. ఎక్కడి నుంచి రావలెను? గదిలో నుంచి రావలెను. ఈ గది మందిరము. ఈ మందిరములో నుంచి సంఘం అనే పెండ్లి కుమార్తె బయటికి రావలెను. ఈ పెండ్లి కుమార్తె ఈ మందిరములో ఉన్నప్పుడు, సంఘం అనే ఈ పెండ్లి కుమార్తె మందిరములో ఉన్నప్పుడు దేవుని వాక్యం అనే నీటి చేత ఉతక స్నానము చేయబడుతుంది. వాక్యం అనే నీటి చేత, దేవుని రక్తము చేత కడగబడుతుంది, పరిశుద్ధపరచబడుతుంది, పవిత్రపరచబడుతుంది. ఇది పవిత్రపరచబడి నీతి వస్త్రాలను ధరింపచేయబడి, రక్షణ వస్త్రము ధరింపచేయబడింది. రక్షణ వస్త్రముతో పాటు నీతి వస్త్రములు కూడా ధరించుకొని, తన రాజవస్త్రములను కూడా ధరించుకొని, గొర్రె పిల్ల వివాహ మహోత్సవములో ఆ గొర్రె పిల్లతో వివాహము చేయబడుటకు ఈ సంఘము ఎదురు చూస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నన్ను దేవుడు తన మందిరంలోనికి పిలిచాడు, రక్షణ వస్త్రమును ధరింపజేశాడు. నీకు నాకు తన రక్షణ వస్త్రమును ధరింపజేశాడు దేవుడు. ఈ రక్షణ వస్త్రమును ధరింపచేయబడిన నీవు నేను నీతి వస్త్రాలను ధరించుకోవాలి తప్ప, ఈ రక్షణ వస్త్రాన్ని కూడా నాకొద్దు, ఇది భారంగా ఉంది, నాకొద్దు, ఈ భారంగా ఉంది, ఈ పవిత్రత నాకొద్దు, ఇది నాకు భారంగా ఉందని నీవు తీసివేసుకుంటున్నావేమో జాగ్రత్త. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నీతో హెచ్చరిస్తున్నాడు, దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. ఈ సంఘము పవిత్రంగా ఉండాలి. రక్షణ వస్త్రము కోల్పోయినదిగా ఉండకూడదు. ఒకవేళ ఎత్తబడిన తర్వాత దేవుడు ఈ భూమి మీదకు రెండవసారి మధ్యాకాశంలోనికి వచ్చిన తర్వాత రక్షణ వస్త్రము లేదని నిన్ను వదిలేస్తే, నీవెవరో నాకు తెలియదని దేవుడు వదిలేస్తే, నీవు చేసిన ప్రయాస భక్తి వ్యర్థము. కాబట్టి దేవునితో చెప్పండి, ప్రభువా, ఇప్పుడు వచ్చినా నేను ఎత్తబడే గుంపులో నేను ఉండాలి. నీవు ఇప్పుడు వచ్చినా నేను ఎత్తబడే గుంపులో ఉండాలి. నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నన్ను సరిచేయి, సరిదిద్దు. నాలో ఉన్న సమస్త కల్మషాన్ని, నాలో ఉన్న సమస్త మచ్చ, డాగు, కలంకము ప్రతిదీ తొలగించు తండ్రి. నన్ను పరిశుద్ధపరచు, పవిత్రపరచు అయ్యా. పవిత్రమైన కన్యకగా, పవిత్రమైన పురుషునిగా, పవిత్రమైన సంఘముగా నన్ను మార్చండి తండ్రి. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా. దేవునితో చెప్పండి, దేవునితో మాట్లాడండి. అయ్యా, నన్ను సరిచేయండి ప్రభువా, సరిచేయండి తండ్రి. యేసయ్యా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. దేవునితో మాట్లాడండి, దేవునితో మాట్లాడండి, దేవునితో చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా, నీ కృపా అర్హునిగా మార్చెను. యేసయ్యా, నీ కృపా అర్హునిగా మార్చెను. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ, యేసయ్యా, నీ కృపా అర్హునిగా మార్చెను. అర్హుడిగా మార్చాడు. యేసయ్యా, నీ కృపా అర్హునిగా మార్చెను. పాడాలి ప్రభువుగా. యేసయ్యా, నీ కృపా
నీ స్వాస్యముగా నన్ను మార్చితివా, నీ నిత్య మహిమకు పిలిచితివా, నీ స్వాస్యముగా నన్ను మార్చితివా, ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే కనపరతును, ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే కనపరతును. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా, గురువవలె నేనెగిరి నిన్ను చేరనా, నీ కౌగిట నేను దిగి హర్షించనా, గురువవలె నేనెగిరి నిన్ను చేరనా, నీ కౌగిట నేను దిగి హర్షించనా, ఈ కోరిక నాలో తీరునా, రాకడలోనే తీరును, ఈ కోరిక నాలో తీరునా, రాకడలోనే తీరును. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా, అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, నీ కృపా, అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా, అర్హునిగా మార్చెను, అర్హునిగా మార్చెను, అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ, నీ పాదములకు లెక్కలేని వందనములు, స్తోత్రములు ప్రభా. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఎవ్రీ వర్డ్ దట్ యు హ్యావ్ స్పోకెన్ విత్ us. అయ్యా థ్యాంక్ యూ లార్డ్, యు షేర్ లాట్ ఆఫ్ అయ్యా వాల్యుబుల్ స్పిరిచువల్ వర్డ్స్. అయ్యా మీరు ఎంతో ముఖ్యమైన విషయాలను మాతో మాట్లాడారు ప్రభా. కేవలం రక్షించబడటం మాత్రం కాదు కానీ నీతి వస్త్రాలు అయ్యా ప్రభు మాకెంతో అవసరమని, అవి పరిశుద్ధుల నీతి క్రియలని
అయా మీరు సెలవిచ్చి ఉన్నారు ప్రభా. మా పరిశుద్ధతే ఆ నీతి క్రియలు కనుక ప్రభా, మీ పరిశుద్ధత లేకపోతే నిత్య జీవానికి వెళ్ళలేమని, ఆ పరలోక రాజ్యానికి, ఆ పెండ్లి విందుకి మేము అర్హులము కాదని మీరు మాట్లాడిన ప్రతి మాటలు బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. అయా ప్రతి ఒక్కరిని దర్శించినందుకు మీకు స్తోత్రాలు. అయా ప్రతి ఒక్కరిని క్షమించండి, ప్రతి ఒక్కరిని కడగండి. అయా ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. అయా ప్రతి ఒక్కరికి పశ్చాత్తాపాన్ని కలుగు చేసినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. అయా మీరు క్షమిస్తున్నందుకు మీకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని అయా నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారి అవసరాలు తీర్చండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆయుష్నివ్వండి, దీర్ఘాయునివ్వండి. చదువుతున్న బిడ్డలని ప్రభా మంచి చదువునివ్వండి, జ్ఞానాన్ని ఇవ్వండి, తెలివినివ్వండి, వివేకాన్నివ్వండి, వివేచనివ్వండి, జ్ఞాపక శక్తినివ్వండి, వివేచన శక్తినివ్వండి. అయా అర్థం కాని గూఢమైన విషయాలు ప్రభా అయా వారికి తెలియచేయండి. అయా ప్రభా యోసేపు వలె, దానియేలు వలె, షడ్రక్ మెషక్ అబేద్నెగోల వలె తెలివి కలిగి, జ్ఞానము కలిగి, సొలొమోను వలె జ్ఞానము కలిగి అయా నాయన ప్రభా ఎదుగుటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి బలాన్ని ఇవ్వండి, శక్తినివ్వండి, ఎముకలకు సత్తువునివ్వండి. చిన్న బిడ్డల మొదలుకొని పెద్దల వరకు ప్రభా మంచి బలాన్ని ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని కలుగు చేయండి. చిన్న బిడ్డలు మొదలుకొని ప్రభా ఈ సంవత్సరం రాసి పరీక్షలను ప్రభా అయా నాయన దగ్గరలో ఉన్నాయి, మార్చి నెలలో ప్రభా 10th పరీక్షలు ప్రభా. అలాగే నాయన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి నాయన ఉద్యోగాలు చేస్తున్న వారిని, వ్యాపారాలు చేస్తున్న వారిని, అలాగే ప్రభా కూలీ పని చేస్తున్న వారిని, సమస్త నాయన పనులు చేస్తున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారి కష్టార్జితాలను ఆశీర్వదించండి, వారి చేతి పనుల్ని దీవించండి. ప్రతి ఒక్కరికి సంఘములో నాయన ఆరోగ్యాన్ని, అలాగే కాపుదలని ఇవ్వండి, రాకపోకలేదు మీరు తోడుగా ఉండండి. అయ్యా ప్రతి ఒక్కరి చుట్టూ నీ అగ్నిని కంచి వేయండి, సంఘాన్ని బలపరచండి. అయ్యా సంఘాన్ని అభివృద్ధి చేయండి, సంఘ సరిహద్దులు విశాలపరచండి. అయ్యా ఎలవేసి పిలవండి ప్రభువా. సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి చీకటి క్రియలను యేసు నామములో బంధిస్తున్నాను ప్రభువా. సంఘాన్ని కట్టండి, సంఘాన్ని బలపరచండి. ఎత్తబడే గుంపులో మమ్మల్ని అందరినీ ఉంచమని మరి ఒకసారి సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తూ వెనకబడిన వారిని మరలా దగ్గరికి చేర్చమని, నీ నెమ్మది, సంతోషం, సమాధానము ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించమని, అయా నాయన నీ ప్రేమ మా అందరిలో ఉంచమని మరి ఒకసారి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసే శక్తి కలిగిన నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఆయన పాద సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డకును, సకల పరిశుద్ధులకును, వాక్య సందేశం అందించిన తన దాసులకును సదాకాలం తోడయండి సంరక్షించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేయించుకొని సెలవు తీసుకుందాం.